నమస్తే టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ జీవితంలో కొత్త అనుభవాల కోసం మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 3, 2, 1 గో అని చెప్పి ఇప్పుడు మనకి యూనివర్స్ సూచిస్తుంది. సో ఆ విధంగా ఎలాంటి న్యూ ఎక్స్పీరియన్సెస్ మీ జీవితంలోకి రాబోతున్నాయి, వాటిని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోబోతున్నారు అనేదే మన ఈరోజు వీడియో. ఇదైతే 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అన్నమాట. కార్డ్స్ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సూచనలు, సందేశాలు, గైడెన్స్ని ఇవి తీసుకొని వస్తున్నాయి అని అర్థం అనమాట. మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి మీ జీవితంలోకి రాబోతున్న ఆ న్యూ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండ్ కౌంట్ డౌన్ మొదలైంది కాబట్టి మీరు వాటిని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు అనేది రండి చూసేద్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళ జీవితంలోకి ఎలాంటి న్యూ ఎక్స్పీరియన్సెస్ రాబోతున్నాయి అండ్ ఆ న్యూ ఎక్స్పీరియన్సెస్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో పాయిల్ నెంబర్ 1, ఆర్ యూ రెడీ? ఎస్, మనకు కావాల్సిన కార్డ్స్ వచ్చేసినాయి. మనకి చాలా ఇన్ని కార్డ్స్, మనం వీటిని పెట్టుకొని చూద్దాం. ఓ వావ్ వావ్ వావ్. సో దెర్ ఈస్ అ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు ఇప్పుడు వరకు స్థిరంగా లేకపోయిందంటే మీ జీవితంలోకి స్థిరత్వం వస్తుంది. ఇప్పుడు వరకు పెళ్ళి కాకుండా పెళ్ళి కోసం ఎదురు చూస్తుంటే పెళ్ళి అవుతుంది. మీ జీవితంలో ఏదో సెలబ్రేషన్ అనేది మొదలైంది. జీవితంలో ఒక మంచి భాగస్వామి లేరు అనుకుంటే భాగస్వామి వస్తున్నారు. భాగస్వామి ఉన్నారు, పిల్లలకి వేళ అయింది, పిల్లలు కలిగితే బాగుండు అనుకుంటే పిల్లలు కలుగుతున్నారు. జీవితంలో ఆ మార్పు అనేది వస్తుంది. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఒక గొంగళ పురుగు నుంచి ఒక అద్భుతమైన సీతాకోక చిలుక వస్తుందన్నమాట. సో ఇక్కడ పందిరి వేశారు అంటే మనకి శుభకార్యాల్ని సూచిస్తున్నారు. సో జీవితంలో శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హ్యాపీగా మీరు ఏదో అనౌన్స్ చేయబోతున్నారు. అది మీ బిజినెస్ మంచిగా జరుగుతుందని కావచ్చు, లేదు మీ కెరియర్లో మీరు ప్రోగ్రెస్ అవ్వడం కావచ్చు. సో మీకు ఇప్పుడు వరకు మీ జీవితంలో లేని సంతోషాలని మీకు పరిచయం చేస్తున్నారనమాట. పాత మీరు అంతమైపోయారు, ఇక్కడి నుంచి కొత్త మీరు ప్రారంభం అవుతున్నారనమాట. సో పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. ఈ కొత్త నీరుని మీరు ఏ విధంగా ఆస్వాదించబోతున్నారు, ఏ విధంగా జీవితం ఉండబోతోంది. సో ఈ 2 కార్డ్స్ చూద్దాం. మీరు టీం వర్క్ చేస్తున్నారు. ఇంతకు ముందు కొంచెం మెత్తగా, సున్నితంగా, పోనీలే పర్వాలేదులే అనుకున్న దగ్గర ఇప్పుడు మీరు గట్టిగా కూర్చుంటున్నారనమాట. రిజల్ట్స్ రాలేదు. సున్నితంగా ఉన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి సరేలే పోనీలే పాపం అనుకున్న అన్ని రోజులు మీరు కోరుకున్న రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ మీరు ఇంకొంతమందితో కలిసి పనిచేస్తున్నారు. ఈ కలిసి పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అందరూ ఒక విధంగా ఆలోచించారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నప్పుడు పనులు అవ్వట్లేదు. అందరినీ మీరు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అనేది మీరు ఇప్పుడు దిక్సూచిలాగా మీరు స్ట్రిక్ట్గా మీకు కావాల్సిన పనులను మీరు చేయించుకుంటున్నారు. ఇప్పుడు మీకు కావాల్సిన పనులను మీరు చేయించుకుంటున్నారు కాబట్టి మీరు ఇది వరకు దేని గురించి అయితే డిసప్పాయింట్ అయినారో ఆ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ మీ జీవితంలోంచి వెళ్ళిపోయి ఇప్పుడు మీ జీవితంలోకి అబండెన్స్, ప్రాస్పెరిటీ, ఇప్పుడు టీం వర్క్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతకుముందు టీం వర్క్ సరిగ్గా లేదు. ఇంతకుముందు ఎవరి దారి వాళ్ళది అన్నట్లుంది. ఇప్పుడు ఒక ఎడ్ల బండి అనుకోండి, 2 ఎడ్ల బండిని మనం నడుపుతున్నప్పుడు ఒక ఎద్దు ఇటు ఒక ఎద్దు ఇట్లు వెళ్తే మన ప్రాణం సాఫీగా నడుస్తుందా? ఇంతకుముందు ప్రాణం అట్లుండింది. ఇప్పుడు ప్రాణం ఏంటంటే 2 ఎద్దుల్ని ఒకటే దారి, అది కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ దారిలో నడిపించేది మీరు తెలుసుకున్నారు. సో మీ జీవితంలో లాజికల్గా, ప్రాక్టికల్గా మీరు ఏవైతే రిజల్ట్స్ని కోరుకుంటున్నారో ఆ రిజల్ట్స్ని ఇప్పుడు పొందుతున్నారనమాట. ఇక్కడ ఇంతకు ముందు మీకు ఏవైతే అడ్డంకుల్లాగా ఉన్నాయో
అడ్డుగా నిలిచినాయో అట్లాంటి అడ్డుల్ని మీరు ఇప్పుడు అధిగమిస్తున్నారనమాట. ఇప్పుడు నా మాటే శాసనం అన్నట్లు తారైంది. ఇక్కడ నేను ఇంతకుముందు సీతాకోక చిలుక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ బటర్ఫ్లై కనిపిస్తుంది చూడండి. సో బటర్ఫ్లై వచ్చి మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తుంది. అండ్ ఇక్కడ మీకు ఏంజిల్ గైడెన్స్ ఉందన్నమాట. మీ ఏంజిల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఏంజిల్స్ అంటే మనం నమ్మిన దేవుడు, దేవత, మన పూర్వీకులు, మన పెద్దలు, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తున్నారనమాట. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ సమాచారం ఏదో మీ వైపు వస్తుంది. సో అండ్ మీకు ఇప్పుడు ఆ పెత్తనం అనేది మీ చేతిలోకి వచ్చిందనమాట. ఇంతకుముందు మీరు ఇంకొకరి కింద పనిచేసి ఉంటారు, ఇప్పుడు ఏంటంటే మీరే పని చేయిస్తున్నారు. సో పని చేయిస్తున్నారు కాబట్టి ఇంకా క్లారిటీతో మీరు ఎవరికి ఏది ఇస్తే ఎవరు ఏ విధంగా పనిచేస్తారు అనేది మీరు ఒక అవగాహన తెచ్చుకొని ఎవరు ఏది చేస్తే మంచిది అనేది తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ పని అప్పచెప్పి మీరు ఆ పనిని కంప్లీట్ చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ 13, 4 మళ్ళీ ఇది 13, ఇది 3. సో 1313 అనే ఏంజిల్ నెంబర్ మీరు చూస్తుంటే మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు మీరు ఈ ప్రాస్పరస్ టైంలోకి వెళ్తున్నారు అని అది సూచిస్తుందన్నమాట. సో ఏదైతే మార్పు వస్తుందో ఈ మార్పు వల్ల జీవితంలో సెలబ్రేషన్, సంతోషం వస్తుంది. ఈ వస్తున్న సెలబ్రేషన్, సంతోషంతో మీ పైన మీకు ఇంకా పట్టుదల పెరుగుతుంది. అండ్ మీరు ఏం చేయాలి అనే దానిపైన మీకు క్లారిటీ పెరిగింది. ఇప్పుడు ఫోకస్డ్గా మీరు ప్లాన్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానివల్ల మీరు మంచి ఫలితాలను పొందుతున్నారు. అండ్ ఇక్కడ టీం వర్క్ అనేది అద్భుతంగా జరుగుతోంది. మీరు ఇతరులతో ఇప్పుడు మీకు ఏదైతే కావాలో దాన్ని మంచిగా చెప్పి చేయించుకోగలుగుతున్నారనమాట. ఇంతకు ముందు మీ మాట చెల్లుబాటులో లేకపోయినంటే ఇప్పుడు మీ మాటకి పవర్ వస్తుంది, మీ వాయిస్కి పవర్ వస్తుంది, మీరు కమాండ్ చేసే పొజిషన్లోకి వెళ్ళారు. సో సిచ్యువేషన్స్ ఈ విధంగా మారుతున్నాయి. కొత్త కొత్త అనుభూతుల్ని ఇప్పుడు మీరు పొందబోతున్నారనమాట. అంటే ఇప్పుడు చూడండి, జీవితంలో ఇంతకుముందు లేని సెలబ్రేషన్ ఇప్పుడు వచ్చింది, అదొక కొత్త చాప్టర్. అండ్ ఇప్పుడు మన చేతిలోకి పవర్ వచ్చింది, ఇప్పుడు మనం కమాండ్ చేస్తున్నాము, మనకు కావాల్సిన విధంగా మనం పనిని చేయించుకుంటున్నాము. సో అదొక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక లీడర్షిప్ రోల్లోకి వెళ్తే దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మనం ఇతరులతో బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉంటే ఇతరులతో మనం పని మంచిగా చేయించుకోగలుగుతాము అండ్ వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయగలుగుతాం. ఇవన్నీ మీకు ఏంటంటే కొత్త ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో లైఫ్ ఏంటంటే ఇంత అద్భుతంగా మారుతోంది. ఏదన్నా కానీ మీరు ఇచ్చి పుచ్చుకోబోతున్నారనమాట. సో మీరు ఏదైతే ఇస్తున్నారో తిరిగి మీరు దాన్ని పొందబోతున్నారు. ఇప్పుడు మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం మనం. బ్యూటిఫుల్ పైల్ 1. లైఫ్లో న్యూ ఎక్స్పీరియన్సెస్ అనేది మీకు ఆ నూతన ఉత్సాహాన్ని తీసుకొని వస్తుంది. ఈ నూతన ఉత్సాహం ఎప్పుడైతే వస్తుందో ఆ పాత బిహేవియర్ కావచ్చు, పాత ఆలోచనలు కావచ్చు, అప్పుడు ఏ విధంగా అయితే మీరు ఉన్నారో ఇప్పుడు ఆ విధంగా ఉండబోట్లేదు అనమాట. ఇప్పుడు మీలోనే ఆ నూతన ఉత్సాహం వస్తుంది. మీరే మంచిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతున్నారనమాట. సో నలుగురికి ఇన్స్పిరేషన్ లాగా మీరు తారారు. వెయిట్, మీరు ఇప్పుడు వరకు ఏదైతే నిరీక్షించినారో మీ నిరీక్షణకి ఇప్పుడు సరైన ఫలితం అనేది వస్తుంది. 28. సో మీ డేట్ ఆఫ్ బర్త్ 28 అయి ఉండొచ్చు, ఏజ్ 28 అయి ఉండొచ్చు, లక్కీ నెంబర్ 2, 8, 1 లేకపోతే 4, 13, 3. సో ఇవేమన్నా మీ లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు. చూడండి, పిట్ట గూట్లో 3 గుడ్లు పెట్టింది. ఇప్పుడు ఆ గుడ్లు పొదిగితే అవి పిల్లలు అవుతాయి. సో నేను ఏం చెప్పాను, మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రావడం కానీ, అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదు ఆ తర్వాత కలిగే పిల్లలు కావచ్చు. సో ఇక్కడ వృద్ధి అనేది మీరు చూడబోతున్నారనమాట. అది సంతాన వృద్ధి కావచ్చు, కుటుంబంలో వృద్ధి జరగడం కావచ్చు, అండ్ మనకి సేఫ్టీ, సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు చాలా అన్సేఫ్ సిచ్యువేషన్లో ఉంటారనమాట. రేపేమవుతుందో తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఆర్ అండర్ కంట్రోల్. స్లో డౌన్. కార్డ్ నెంబర్ 33, లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక్కడ నత్త స్లోగా పోతుంది, కానీ నెమ్మదిగా నిదానంగా పోతాన్నా కానీ అన్నిటినీ పరిశీలిస్తూ పోతుంది. సో ఈ పరిశీలిస్తూ మీరు నత్త నడకలాగా ఇప్పుడు వరకు మీ జీవితం గడిచి ఉనింటే మీరు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ పోగేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వేగం అందుకున్న జీవితంలో ఈ
ఇంతకు ముందు మీరు ఏవైతే లెసన్స్ నేర్చుకున్నారో, ఇంతకు ముందు మీ జీవితంలో మీరు ఏవైతే చూసొచ్చినారో వాటినన్నిటిని ఇప్పుడు మీరు ఉపయోగించుకోబోతున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ని మీరు బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇంతకు ముందు స్లో డౌన్ అయినా ఇప్పుడు కొంచెం మీరు నిదానంగా ఏమైనా డెసిషన్స్ తీసుకున్నా కానీ అది మీ మంచికే జరుగుతుంది. 33 ఈజ్ అ మాస్టర్ నెంబర్. సో మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు మాస్టర్ బిల్డర్స్, మీది మాస్టర్ మైండ్. మీరు ఇప్పుడు మీకు కలిగే ఆలోచనలు కావచ్చు, ఇప్పుడు మీరు చేసే ఏదన్నా కానీ మీకు మంచి ఫలితాన్ని అయితే తీసుకొని వచ్చి పెడుతుందన్నమాట. ప్రొటెక్ట్ యువర్ స్పిరిట్. అందుకనే కార్డ్ నెంబర్ 9, ఇప్పుడు మీ ఎనర్జీస్ అనేటివి మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరి కళ్ళు మీ పైన ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్నట్లు ఇప్పుడు లేరే, వీళ్ళకి ఇంత మంచిగా వీళ్ళ జీవితం మారుతోంది, ఈ విధంగా వీళ్ళు మంచి వాటిని అన్నిటిని అట్రాక్ట్ చేస్తున్నారు కదా అని అందరి కళ్ళు మీ పైన ఉంటుంది. సో చూడండి, ఇక్కడ అన్ని కళ్ళు చూపిస్తున్నారు. ఈ బొమ్మలో అన్ని కళ్ళు ఉన్నాయి. మీ హృదయం చాలా పెద్దది అండ్ మీ చేతిలో కత్తి ఉంది. కత్తి ప్రొటెక్షన్ చూడండి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కిందనే ప్రొటెక్ట్ యువర్ స్పిరిట్ అని వచ్చింది. మనకి అనుకూలంగా లేని దగ్గర మనం ఉండకూడదు. మనం ఏదో విధంగా దాని నుంచి బయటికి రావాలి. మనం హృదయంతో ఆలోచిస్తున్నాము. మీ హృదయం చాలా విశాలమైనది. మీరు అందరూ మంచి కోరుకునేవాళ్ళు, కానీ అందరూ మనం మంచి కోరుకోవాలని లేదు కదా. మనం బాధపడుతున్నప్పుడు ఎంజాయ్ చేసే మనుషులు మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారనే రూల్ లేదు. సో మీ ఎనర్జీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ సేఫ్టీ, సెక్యూరిటీ, ఈ ప్రొటెక్షన్ ఎవరిస్తారు అంటే మన యాన్సిస్టర్స్ ఇస్తారు, మన పితృదేవతలు ఇస్తారు. సో మీ పితృదేవతల నుంచి మీరు రోజు తెల్లారితో లేవగానే మీ పితృదేవతల్ని మీరు తలుచుకొని మీరు ఏం కోరుకోవాలి అంటే, నాకు ఆ సురక్షణ కవచాన్ని, నాకు ఆ సురక్షణ వలయాన్ని, నన్ను సురక్షితంగా మీరు చూసుకోవాలి, నాకు ఆ ప్రొటెక్షన్ ఇవ్వండి అని మీరు ఇది కోరుకోవాలన్నమాట. ఓం పితృభ్యో నమః అనేది 108 టైమ్స్ మీరు చాంట్ చేసుకోవచ్చు. లేదు మనం మహామృత్యుంజయ మంత్రం మీకు వస్తే, ఓం త్రయంబకం యజామహం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ వందనాత్ మృత్యోముక్షేమ అమృతాత్, ఈ మంత్రం వస్తే ఇదైనా 108 టైమ్స్ మీరు చాంట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. సో దీనివల్ల ఏమవుతుంది, మీ రక్షణ కవచాన్ని మీరు పెంపొందించుకుంటున్నారు. అండ్ ఎంతమంది కళ్ళు మీ పైన ఉన్నా కానీ మీరు దానికి ఎఫెక్ట్ అవ్వట్లేదు. అది మిమ్మల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయట్లేదు. మీరు వాటిని అన్నిటినీ అధిగమించి మీరు ముందరికి వెళ్ళగలుగుతున్నారు. అండ్ ఈ జర్నీలో మీకు కావాల్సింది ఏంటి, మీకు కావాల్సింది అదే అనమాట. సో ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్లో కార్డ్ నెంబర్ 3, గెట్ గ్రౌండెడ్. సో నూతన ఉత్సాహం ఇక్కడ పెంపొందుతుంది. సో నూతన ఉత్సాహం పెంపొందుతుంది కాబట్టి జీవితంలో కూడా మనకి ఎనర్జీస్ అనేటివి చాలా చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. సో స్ట్రాంగ్ అవుతున్న ఎనర్జీస్ వల్ల ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మనం ఎమోషనల్గా హైగా ఉంటాము, ఒక్కొక్కసారి ఎమోషనల్గా లోగా ఉంటాం. అందరూ మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం ఉబ్బిబ్బు అయిపోతాము. ఎప్పుడన్నా మనల్ని వేలు పెట్టి మనల్ని నిందిస్తున్నప్పుడు మనం అదే విధంగా మనం ముడుచుకుపోతాము. ఇక్కడ ఏంటంటే మీరు ముడుచుకోవద్దండి, అట్లని ఉబ్బిబ్బు అయిపోకండి మీరు. అందుకని ఇక్కడ గ్రౌండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంతా ఫ్లవర్స్, లీవ్స్, మీకు మంచి గ్రోత్ అనేది జీవితంలో మీరు చూడబోతున్నారు. అదొక రిలేషన్షిప్ కావచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే పెంటికల్స్ వచ్చింది, మీ కెరియర్ గురించి చెప్తుంది, మీ ఫినాన్షియల్ స్టేటస్ గురించి చెప్తుంది. అండ్ ఇక్కడ సోర్డ్స్ వచ్చి మీ వాయిస్, మీ పొటెన్షియల్, మీ స్ట్రెంగ్త్ గురించి చెప్తుంది. ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ వాటిని మీరు అధిగమిస్తారు అనేది మీకు ఈ కార్డ్ సూచిస్తుంది. వాండ్స్ వచ్చినప్పుడు మీ డిజైర్స్, మీ కోరికలు, మీ అంబిషన్స్, మీరు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అండ్ మీకు మేజర్ ఆర్కనా వచ్చింది అంటే మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి. అండ్ మనకి డెత్ కార్డు చేంజ్నే ఇండికేట్ చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్నే ఇండికేట్ చేస్తుంది. మనం దేని గురించి అయితే రీడింగ్ చేస్తున్నామో అదే మీ ఫస్ట్ కార్డు. అంటే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నమ్మినారు అంటే మనం దాన్ని జరిపించుకుంటున్నాము అని అర్థం అనమాట. నమ్మకం వెనకలనే సక్సెస్ ఉంటుంది. మనం ఎంత నమ్మితే మనం అంత బలంగా ముందరకు వెళ్ళగలుగుతాము.
ఆ విధంగా మీకు జరగాలి అంటే ఇక్కడ గెట్ గ్రౌండెడ్ అంటున్నారు. సో మీరు నేచర్తో ఎంత మమైకమయ్యి నేచర్తో మీకు ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుందో మీరు అంత స్ట్రాంగ్గా ఎవాల్వ్ అవ్వగలుగుతారు, అంత స్ట్రాంగ్గా గ్రో అవ్వగలుగుతారు. ఇక్కడ పూలు, ఆకులు ఇవన్నీ ఏంటంటే ఆ సంపద గురించి, ఎదుగుదల గురించి, జీవితంలో వస్తున్న మార్పు గురించి చెప్తున్నాయి. ఇక్కడ పూలు ఆకులే కాదు, కింద వేర్లు కూడా చూపిస్తున్నారు చూడండి. ప్రతిదానికి వేర్లు అంటే వేర్లు ఫస్ట్ భూమిలోకి బాగా చొరుచుకొని వెళ్ళి గట్టిగా బలంగా పట్టుకుంటేనే దానిపైన మంచిగా ఆకులు కానీ పూలు కానీ ఒక చెట్టు నిలబడుతుంది. సో ఇక్కడ మనం పైకి పూలని ఆకుల్ని పెంపొందించుకోవడం కాదు, లోపల మనం చొరుచుకొని పోయి అంతే గట్టిగా మనం గ్రిప్ తెచ్చుకోవాలి. సో ఆ గ్రౌండింగ్ అనేది, ఆ పట్టు మనం సాధించాలి. పట్టు ఏ విధంగా వస్తుంది మనకి? పట్టు ఏ విధంగా వస్తుందంటే మనం మెడిటేషన్ చేసిన దానివల్ల కావచ్చు, లేదు యోగా కావచ్చు, ప్రాణాయామ కావచ్చు, లేదు వాకింగ్, నేచర్తో మీరు ఎంత కనెక్టెడ్గా ఉంటే, అది మీరు చెట్లు పెంచుకుంటారా, లేదు మార్నింగ్ వాకింగ్ ఒక మంచిగా బాగా చెట్లు ఉన్న పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసుకుంటారా, మీ ఇష్టం. మీరు ఏదో విధంగా నేచర్తో కనెక్టెడ్గా ఉండాలి. మీరు ఆ విధంగా కనెక్టెడ్గా ఉంటే మీ జీవితం ఇంకా చాలా ప్రాస్పరస్గా ఉంటుంది. ఇక్కడ మనకి సూర్యోదయం, కొత్త సూర్యోదయం. సో న్యూ ఎక్స్పీరియన్సెస్, కౌంట్ డౌన్ 3, 2, 1 స్టార్ట్ మొదలైంది. అన్నీ చూడండి, 3, 9, 33, 28 మనకి ఈ 3 అనే ఏంజల్ నెంబర్ మనం చూస్తున్నాము అంటే అక్కడ మహాలక్ష్మి కటాక్షం అనేది మనకు జరుగుతుంది. 13 ఏంజల్ నెంబర్, 333 ఏంజల్ నెంబర్. సో ఈ ఏంజల్ నెంబర్స్ మీరు చూస్తున్నారు అంటే ఇక్కడ మీ జీవితంలో ఆ మార్పులు వస్తున్నాయి అని చెప్పి ఇవి మీకు సూచిస్తున్నాయి అన్నమాట. మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఇవి రేడియంట్ సన్ ఆరికల్ డెక్ అన్నమాట. సో దీంట్లోంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయి చూద్దాం. ఓకే, నాకు 2 మెసేజెస్ కావాలి. నాకు 2 మెసేజెస్ వచ్చేసినాయి. సో ఇక్కడ 6th హౌస్ 10th హౌస్ని ఇండికేట్ చేస్తుంది. సో 6th హౌస్ వచ్చి మీ వర్క్ గురించి, మీ సర్వీస్ గురించి చెప్తుంది. సో మీరు మంచిగా మీరు పనిచేసి మీకు ఏదైతే వస్తుందో దాంట్లో ఎంతో కొంత చారిటీ, సర్వీస్ చేయడం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. 10th హౌస్ మీ కెరియర్ గురించే. చూడండి, మీ కెరియర్, మీ అంబిషన్, మీ స్టేటస్, మీ జీవితంలో మీరు ఏ స్టేటస్లో ఉండాలనుకుంటున్నారు, లేకపోతే మీ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, సో దాని గురించే మాట్లాడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఆర్డర్, కంట్రోల్. సో మీరు ఆర్డర్ చేసే సిచ్యువేషన్లోకి వచ్చినారు. సో సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి వస్తుంది. సో దీన్ని మీరు మంచిగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనకి మూన్ అండ్ జూపిటర్ని ఇండికేట్ చేస్తున్నారు. కొన్ని భ్రమలు ఏర్పడచ్చు. ఎమోషనల్గా మీరు ఇప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. మీరు మీ సబ్కాన్షియస్ని చాలా చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అండ్ మీ ఇంట్యూషన్ బలపడాలి. మీరు ఏదైతే మనకి గురువు ఏం చెప్తారు అంటే జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానాంతో పాటు మనకి ముందు చూపు ఉంటుందన్నమాట. ఈ ముందు చూపు వల్ల మనం ఈజీగా ఎక్స్పాండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ కంపారిజన్ కంటే వెళ్ళకండి. వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వద్దు. పాజిటివ్గా థింక్ చేసి మీరు ఏవైతే కోరుకుంటున్నారో మీరు దాన్ని మీరు చూడగలుగుతారు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, అన్ని చెట్లు కింద వేర్లు ఇచ్చారు. సో మీరు చాలా చాలా బలపడబోతున్నారనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఆ సేఫ్టీ సర్కిల్, ఇక్కడ పాముని చూపిస్తున్నారు. పాము మన సేఫ్టీ, సెక్యూరిటీ గురించి చెప్తుంది, మనకు ప్రొటెక్షన్ గురించి చెప్తుంది. అండ్ పాము ఏంటంటే దాని పాత చర్మాన్ని వదిలేసుకొని కొత్త చర్మాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఏంటి అంటే కొన్నిటిని మనం వదిలేయాలి, కొన్నిటిని మనం కొత్తగా పెంపొందించుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ సూచన అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే మనకి కన్యారాశిని మనకి ఇక్కడ సూచిస్తున్నారనమాట. సో కన్యారాశిని సూచిస్తున్నారు కాబట్టి మీరు డీటెయిల్స్ని మీరు పట్టుకోవాలి, డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలన్నమాట. డీటెయిల్స్ని మీరు విస్మయించకూడదు. సో మీరు ఎప్పుడైతే డీటెయిల్స్ని కరెక్ట్గా మీరు సేకరించుకుంటారో పర్ఫెక్షనిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మకర రాశిని మనకి ఇండికేట్ చేస్తుంది. సో మకరం ఎప్పుడైనా కానీ ప్రాక్టికల్గా, అంబిషియస్గా అండ్ మాస్టర్ మైండ్స్ అనమాట వాళ్ళు. సో ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కూడా మనకు అదే చెప్తుంది. సో మీరు ఎంత ప్రాక్టికల్గా ఉండి మీరు ఎంత మంచిగా మిమ్మల్ని మీరు ఆర్గనైజ్ చేసుకుంటారో మీరు అంత బెటర్ రిజల్ట్స్ని చూడబోతున్నారు. మంచి సమయం అయితే వస్తుంది. ఇక్కడ మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్,
మీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మారుతున్నాయి అనమాట. కౌంట్ డౌన్ మొదలైంది. 3, 2, 1 గో. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా బూస్ట్ని ఇస్తున్నాయి. సో ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిందంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీకు కానీ వీడియో నచ్చింది అంటే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 వాళ్ళు మీ జీవితంలో ఎలాంటి న్యూ ఎక్స్పీరియన్సెస్ని మీరు చూడబోతున్నారు అండ్ అవి మిమ్మల్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి మనం చూద్దాము. కౌంట్ డౌన్ మొదలైంది కదా. సో ఈ కౌంట్ డౌన్ మనల్ని ఏ దిశగా నడిపిస్తుంది, జీవితంలో ఎలాంటి న్యూ ఎక్స్పీరియన్సెస్ని మనం చూడబోతున్నాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్ మనం ఫస్ట్ తీసుకుందాం అండ్ దెన్ మనం గైడెన్స్ కింద ఇంకొన్ని మెసేజెస్ని తీసుకుందాం ఫర్ పైల్ నెంబర్ 2. ఓకే, పైల్ నెంబర్ 2 అంటే ఒక కార్డ్ అన్నా ఎక్స్ట్రా రావాల్సిందే, రాకుండా మట్టుకు ఉండదు. ఈ 2 కార్డ్స్ సపరేట్గా, ఈ 2 కార్డ్స్ సపరేట్గా ఇట్లనే తీసుకుంటాను నేను. సో ఏవైతే నిద్రలేని రాత్రులు గడిపి మీరు టెన్షన్గా ఫీల్ అయినారో ఇక్కడ ఒక ఆత్రం ఉంది. ఏదో జరగాలి, ఏదో జరిపించుకోవాలి, అందరూ నన్ను ఈ విధంగా అనుకుంటున్నారు కదా, సో వీళ్ళందరికీ నేనేంటి అనేది తెలియజెప్పాలి. అండ్ ఇది నేను గట్టిగా అరిచి చెప్పకూడదు, సటిల్డ్గా తెలియకుండానే సాప కింద నీరులాగా ప్రవహిస్తూ నాది నేను జరిపించుకోవాలి. సో ఇప్పుడు వరకు ఏవైతే నేను అవమానాలకి గురైనానో ఆ అవమానాలకి నేను సమాధానం చెప్పాలి. సో సీక్రెటివ్గా మీరు ఏదో చేయడం మొదలు పెడుతున్నారు. ఏదైతే మీరు సీక్రెటివ్గా చేయడం మొదలు పెడుతున్నారో దాంట్లో మీకు చాలా పంతం ఉంది. అంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్గా మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎలా అయినా కానీ నేను నిరూపించుకోవాలి, ఎలా అయినా కానీ నేను దీన్ని సాధించుకోవాలి అనేది ఇప్పుడు మీ స్ట్రాంగ్ ఇంటెన్షన్ అనమాట. ఇక్కడ చూడండి, వెనకాల పొమోగ్రానెట్ గుత్తులుగా ఉన్నాయి. అది అబండెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏంటి, నేను ఆ సంపదని పొందాలి. సంపదని ఏ విధంగా పొందాలి? సంపదని మనం జ్ఞానంతో పొందాలి. అండ్ ఏదైతే మనం తలపైన పెట్టుకునే దానికి అర్హత ఉందో దాన్ని తలపైన పెట్టుకుంటున్నారు. ఏదైతే కాళ్ళ దగ్గర ఉండాలో దాన్ని కాళ్ళ దగ్గరే ఉంచుతున్నారు. ఇంతకుముందు కాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన దాన్ని తలపైన పెట్టుకొని ఇలాంటి రోజుల్ని క్రియేట్ చేసుకున్నారు. అయ్యో, కుక్కని కనకపు సింహాసనం పైన కూర్చొని పెడితే దానికి ఆ విలువ తెలుస్తుందా? కుక్కకి ఆ కనకపు సింహాసనం విలువ ఎట్లా తెలుస్తుంది? మీరు అలాంటి మనుషుల్ని ఎత్తి తలపైన పెట్టుకొని మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే లిటరల్గా కొంతమందికి భరోసా ఇచ్చి అది దెబ్బతిని ఫినాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ని తెచ్చిపెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోలేకపోవడం కావచ్చు, ఏదో విధంగా. అంటే కొంతమంది వ్యక్తుల వల్ల మీరు చాలా డ్యామేజ్కి గురైనారు. సో ఈ డ్యామేజ్ ఏదైతే మీ లైఫ్లో క్రియేట్ అయిందో ఆ డ్యామేజ్ నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నారు. ఏదో విధంగా నేను దీన్ని అధిగమించాలి, నాకు ఈ డిప్రెషన్ వద్దు, నాకు ఈ టెన్షన్ వద్దు, నాకు ఈ వరి వద్దు, నాకు ఈ ఏడుపు వద్దు, నాకు ఈ అసహనం వద్దు, నాకు ఈ అసంపూర్ణమైన జీవితం వద్దు. నా జీవితాన్ని నేను ఏదో విధంగా నేను మార్చుకోవాలి. అండ్ మార్చుకునేది ఎట్లుండాలి అంటే నేను ఎలాంటి సిచ్యువేషన్స్నైనా కానీ నేను అధిగమించుకొని నాకు కావాల్సిన దాన్ని నేను కోరి తెచ్చుకోవాలి, నా కాళ్ళ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారనమాట. మీరు అలాంటి విజయాన్ని పొందబోతున్నారు. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఈ కత్తి కిరీటం పెట్టారు, మీ విలువ తెలుస్తుంది, మీరు సక్సెస్ అవ్వబోతున్నారు ఖచ్చితంగా. ఇక్కడ తీర్పు వస్తుంది, తీర్పు మీ ఫేవర్గా వస్తుంది. మీరు చాలా స్టక్ సిచ్యువేషన్ చూసి ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి అదే జీవితం అలానే ఉంది, ఏం మార్పు లేదు, ఏం ఎదుగు పొదుగు లేదు. ఎప్పటికి నాకు ఈ జీవితం నుంచి నాకు మెరుగుదల కనిపిస్తుంది, నేనెప్పుడు మెరుగుపడతాను, అందరూ ఏదో విధంగా మార్పును చూస్తున్నారు. నాకెప్పుడు మార్పు వస్తుంది? మీ మార్పు ఇప్పుడు వచ్చింది, చాలా బలంగా వస్తుంది. చిన్న చిత్కా మార్పు కాదు, చాలా చూసినారు, చాలా కింద పడ్డారు, లేచినారు, మీ సాయశక్తిలో మీరు ప్రయత్నించినారు, మళ్ళా పడ్డారు, మళ్ళా లేచినారు. ఎన్నిసార్లు పడినా కానీ లేయాలనుకున్నారు కానీ ఆ ఊబిలో దిగిపోవాలనుకోలేదు. అందుకనే ఆలోచించినారు. ఇప్పుడు బుర్రకి మంచి ఆలోచనలు తట్టినాయి. ఇప్పుడు సరైన మార్గంని మీరు ఎంచుకున్నారు. ఈ మార్గంలో మీరు యూత్ఫుల్ ఎనర్జీస్తో, మీ ఏజ్కి దీంతో సంబంధం లేదు. 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 50 సంవత్సరాల, 40 సంవత్సరాల, 20 సంవత్సరాల,
ఏజ్తో అస్సలకి సంబంధం లేదు. ఆ శక్తి, ఆ నూతన శక్తి అనేది వచ్చింది. ఈ నూతన శక్తి ఏదైతే వచ్చిందో అది కొత్త దారులని మీకోసం తెరిచింది. ఈ కొత్త దారులు ఏవైతే తెరుచుకున్నాయో అవి కొత్త మనకి ఆపర్చునిటీస్ని తీసుకొని వచ్చి పెట్టినాయి. ఈ కొత్త ఆపర్చునిటీస్ ఏవైతే వచ్చినాయో మీరు ఇప్పుడు ఆకలితో ఉన్న సింహం దగ్గరికి ఫుడ్ వెళ్తే అది ఏం చేస్తుంది? సో ఆ విధంగా మీరు ఆకలితో ఉన్నారు, మీరు ఒక సరైన సందర్భం కోసం, ఒక సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం ఇప్పుడు మీకు దక్కింది, దాన్ని మీరు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. అద్భుతంగా ఉపయోగించుకోవడమే కాదు, దాంట్లో మీరు ఆ సక్సెస్ని పొందుతున్నారు, మీ గెలుపుని తథ్యం చేసుకున్నారు, మీకు ఆ విక్టరీ, ఆ సక్సెస్ అనేది వస్తుంది. సో ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుంది, ఓర్చుకున్నారు, తేటి నీళ్ళు తాగుతున్నారు. ఎవరో దాదాక్షిణ్యాలపైన ఏం రావట్లేదు. ఇది మీ కష్టం, ఇది మీ శ్రమ, మీ ఓర్పు, మీ అంటే మనం ఎంత ఓర్చుకుంటున్నా కానీ అక్కడ ఎడారిలో ఎంత ఓర్చుకున్నా కానీ ఆ వేడి ఎక్కువ అవుతుంది తప్పితే మనకి సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. అలా ఎడారిలో చర్మం కాలిపోయింది, చర్మం పీల్ ఆఫ్ అయిపోయింది, ఎంత మీరు కష్టపడినా కానీ ఇక్కడ ఇది ఎడారి కదా, ఇక్కడ నుంచి మనకి ఏం ఊరుతుంది అనుకోలేదు. ఆ ఎడారిలో కూడా పూలు పూపించినారు. ఆ విధంగా మీ జీవితాన్ని మేము మార్చుకుంటున్నారు, ఆ విధంగా మీ జీవితం మారుతుంది. మీరు నమ్మకం, నేను మళ్ళా చెప్తున్నాను, ఏదైనా మారుతుంది అన్నప్పుడు నమ్మకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నమ్ముతున్నాము, మన బ్రెయిన్ని మనం ఆ విధంగా ట్యూన్ చేసుకుంటున్నాము అంటేనే సక్సెస్ అయినామని అర్థం అనమాట. సో మీరు ఆ విధంగా సక్సెస్ అవ్వాలి అండ్ ఆ విధంగా మీరు చేంజెస్ చూడాలి, ఆ విధంగా మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటున్నారా? నేను కోరుకోవడం ఇంపార్టెంట్ కాదు, నేనేంది రోజు కోరుకుంటా, రోజు ఇలానే ఉండాలి, ఈ రోజు కన్నా రేపు మెరుగ్గా ఉండాలని నేను రోజు అదే కోరుకుంటా. కానీ నేను ఏదైతే కోరుకొని మీకోసం నేను ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకొని వీడియో చేస్తున్నానో అది మీకు కూడా బలంగా నాటుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనలో అది బలంగా నాటుకుంటుందో మనం ఖచ్చితంగా విజయం చూడగలుగుతాం. అది చిన్నదా పెద్దదా అప్రస్తుతం, చూస్తున్నామా లేదా అనేది ముఖ్యం, ఎదుగుదల అనేది ముఖ్యం. ఈ రోజు కన్నా రేపు మంచిగా ఉండాలి, రేపటికన్నా ఎల్లుండి మంచిగా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ పోవాలన్నమాట. బ్యూటిఫుల్. మీకు వస్తున్న ఫస్ట్ రీకన్సిడర్ కార్డ్ నెంబర్ 35. ఇది 9, 2, 11, 1 and 6. 111 ఏంజిల్ నెంబర్ చూస్తుంటే న్యూ బిగినింగ్స్ గురించే చెప్తుంది. జీవితంలో మార్పులు వస్తున్నాయి. సో మీ ఛాన్స్, మీ టైం అనేది ఇప్పుడు వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకున్నారంటే మనం సక్సెస్ని చూస్తాము, ఈ సిచ్యువేషన్ని మనం మార్చుకోగలుగుతాము. అందుకనే ఇక్కడ రీకన్సిడర్. ఇంతకు ముందు వరకు ఏం జరిగిందో అది అప్రస్తుతం, ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది అనేదే ముఖ్యం. సో మళ్ళా మీరు దేన్నైతే కోరుకున్నారో దాన్ని మళ్ళీ చేయడం మొదలుపెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ని అయితే చూడగలుగుతారు. ఇక్కడ చూడండి, కార్డ్ నెంబర్ 19, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అవును, నేను ఇది కోరుకుంటున్నాను, అది జరగలేదు, కానీ అది జరిగిపోయిందని నేను బలంగా నమ్ముతున్నాను. నా బ్రెయిన్ని నేను నమ్మిస్తున్నాను. నా బ్రెయిన్ ఎప్పుడైతే అది నమ్మడం మొదలు పెడుతుందో అది నాకు ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం నమ్మించుకోవడము, మన బ్రెయిన్ని నమ్మించడమే పెద్ద టాస్క్. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుందో ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. ఎందుకు అంటే రేడియో స్టేషన్స్ ఏంది 92.7 కావచ్చు, 93.5 కావచ్చు, ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ అన్నీ అక్కడక్కడే ఉంటాయి అన్నమాట. కానీ కొంచెం ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్తో మనం ఒక్కొక్క స్టేషన్ని మనం ట్యూన్ చేయగలుగుతాం. జీవితం కూడా అంతే, అన్నీ అక్కడక్కడే ఉంటాయి. మనం ఏ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుంటున్నాం, మన జీవితం మారుతుంది. ఆ ఫ్రీక్వెన్సీలకు మనం ట్యూన్ అయిపోయినామంటే కంప్లీట్గా మారుతుంది. ఏం మారుతుందిలే అన్న డౌట్లో ఉన్నామంటే ఆ డౌట్లోనే ఉంటాము. లేకపోతే నా జీవితం ఇంతే అని మనం ఫిక్స్ అయినామంటే అట్లనే ఉంటుంది. సో మీరు ఏ విధంగా మీ జీవితాన్ని ట్యూన్ చేసుకోవాలనుకుంటున్నారు, యూ హ్యావ్ టు ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సో ఇక్కడ మనకి చూడండి, అద్భుతమైన స్వాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఈమెలో ఆడ స్వాన్, ఇక్కడ మగ స్వాన్ అనుకోండి. ఇక్కడ జత కుదరాలి,
కానీ ఈమె మనిషా లేకపోతే ఒక స్వాన్ అన్న సందేహం దీనికి ఉంటుంది. అది స్వాన్ అని ఈమె నమ్మించగలిగినప్పుడు ఏంటంటే ఇక్కడ వృద్ధి జరుగుతుంది. అది సంతాన వృద్ధి కావచ్చు, ఏ విధంగా అయినా కానీ. సో అక్కడ ఒక జత కుదురుతుంది. ఆ విధంగా మీకు కూడా జత కుదురుతుంది. మీరు కూడా ఆ వృద్ధిని చూడబోతున్నారు. అండ్ అది ఎవరితో జత కుదుర్చుకుంటున్నారు అంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలోకి ట్యూన్ అయ్యి యూనివర్స్తో మీరు జత కుదుర్చుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని పొందబోతున్నారనమాట. చేంజ్ యువర్ స్టోరీ. మీ కథను మీరే మార్చుకోగలుగుతారు. కథలో ఓడిపోయి ఉంటాము, కానీ ఓడిపోయింది కాదు కదా మనకు కావాల్సింది. ఆ కథను మార్చేద్దాం. చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. పాస్ట్లో ఒకరు ఒక పాస్ట్ చెప్తారు, ఇంకొకరు ఇంకొక పాస్ట్ చెప్తారు. ఆ పాస్ట్ మనకు ఆ కథ నచ్చలేదు, కథను మార్చేద్దాము. కథను మార్చేసి ఇదే నా కథ అని నమ్మిద్దాము. మన కథను మనమే మార్చుకోగలుగుతాం. మీ కథను మీరే మార్చుకోగలుగుతారు. అండ్ మీ కథను మార్చుకునే సమయం అయితే ఆసన్నమైంది. మీ కథను మీరే మార్చుకోగలుగుతారు అండ్ మీరే మార్చుకుంటున్నారు. సో మీ కథ మారుతుంది కాబట్టి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి కార్డ్ నెంబర్ 7, వాచ్ యువర్ వర్డ్స్. ఇప్పుడు మీరు ఏవైతే చూడండి గుడ్ వైబ్రేషన్స్, సో జీవితంలోకి ఆ పాజిటివ్నెస్ అనేది వస్తుంది. వాచ్ యువర్ వర్డ్స్. మీరు ఎలాంటి పదాలు యూజ్ చేస్తున్నారు? నాకు ఎప్పుడు ఇది రాదు, కాదు, లేదు, ఇవి ఎప్పుడు ఎక్కువ వాడతారో అదే ఫ్రీక్వెన్సీలో ఉంటామన్నమాట. సో ఇప్పుడు కూడా దీపం మనము కొండెక్కింది అంటాము, లేదు అంటే అంతేగాని మనం దీపం ఆరిపోయింది అని చెప్పాము. సో ఏదన్నా కానీ మనం వాడే వర్డ్స్ని మనం మార్చుకోవాలన్నమాట. సో ఆ సమృద్ధి లైక్ అయిపోయింది అనకుండా దాన్ని మనం నింపుకోవాలి. ఎస్, ఉప్పు నింపాల్సిన సమయం వచ్చింది అని చెప్పింది. ఉప్పు నింపాల్సిన సమయం వచ్చింది అనింది, కానీ ఉప్పు అయిపోయింది అని చెప్పలేదు తను. సో ఉప్పు నింపాల్సిన సమయం వచ్చింది. అట్లనే మన జీవితం మారాల్సిన సమయం వచ్చింది. జీవితం మారాలంటే ఎలాంటి పదాలను మనం వాడకూడదు, ఎలాంటి పదాలని మనం వాడాలి, ఏ విధంగా మనం వాడితే ఏ విధంగా మనం అభివృద్ధి వైపు పోతాము అనేది మీ ఫస్ట్ ఇంటెన్షన్ అవ్వాలి. స్విచ్ వర్డ్స్ చెప్పండి అక్క. స్విచ్ వర్డ్స్ ఏంటక్క? స్విచ్ వర్డ్స్ అంటే ఇవే. అబండెన్స్ స్విచ్ వర్డ్ అవుతుంది, మన లక్ స్విచ్ వర్డ్ అవుతుంది, పాజిటివిటీ స్విచ్ వర్డ్ అవుతుంది. ఇట్లనే ఈ పాజిటివ్ వర్డ్స్ ఎట్లయితే స్విచ్ వర్డ్స్ అవుతున్నాయో మనం డిప్రెషన్, యాంగర్, మనకి ఛాలెంజెస్ ఇవన్నీ కూడా స్విచ్ వర్డ్సే. సో అలాంటి పదాలను వీలైనంత తక్కువ వాడి మనం గ్రోత్, మన డెవలప్మెంట్, మన ఫ్యూచర్, మన సక్సెస్, మన ఇంకా ఇట్లాంటివి మనం పెంపొందించుకున్నప్పుడు ఏమవుతుందంటే జీవితంలో ఆ కొత్త ఎనర్జీస్ అనేటివి ఏర్పడతాయి. సో వాచ్ యువర్ వర్డ్స్. మనం ఏం పదాలు వాడుతున్నాము, ఏం పదాలు వాడాలి, ఏం పదాలు వాడకూడదు. మంచి పదాలని వాడండి, మంచిగా ఆలోచించండి. ఎప్పుడైతే అట్లా చేస్తారో మన కథ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఒకటే మీరు జీవితం మారట్లేదు అంటే బుద్ధి మారకుండా కర్మ మారదు, కర్మ మారకుండా బుద్ధి మారదు. చెడు కర్మ చేసుకున్న వాళ్ళకి ఎంతసేపు అయినా కానీ ఆ చెడు బుద్ధే ఉంటుందన్నమాట. వాళ్ళు అదే దీంట్లో పోతా అంటారు. మంచి కర్మ చేసుకుంటే మనకి మంచి బుద్ధి అనేది ఏర్పడుతుంది. మనం కర్మను మార్చుకోవాలనుకుంటే బుద్ధిని మార్చుకోవాలి. బుద్ధి మారాలంటే ఆటోమేటిక్గా బుద్ధి మారిందంటే కర్మ మారుతుంది. ఇంతే, సింపుల్ ఫిలాసఫీ. దీనిపైన పెద్దగా మనం ఏం చర్చించాల్సింది ఏం లేదు. సో లైఫ్లో అలాంటి మార్పు వస్తుంది. ఇక్కడ కూడా చూడండి రెయిన్బో చూపిస్తున్నారు, ఇక్కడ కూడా రెయిన్బో చూపిస్తున్నారు. సో జీవితం, ట్రస్ట్, ఇన్ఫినిటీ. సో నమ్మండి. న్యూ బిగినింగ్స్, ఇన్ఫినిటీ సైన్ ఇచ్చారు ఇక్కడ. సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు ఆ న్యూ ఎక్స్పీరియన్సెస్ని చూడబోతున్నారు. ఇక్కడ బటర్ఫ్లైస్ వచ్చినాయి. సో ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తుందన్నమాట. సో మీ జీవితం పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను న్యూ బిగినింగ్స్ గురించి చెప్పాను కదా, డబుల్ కన్ఫర్మేషన్. సో మీ స్టోరీ మారుతుంది. సో మీ స్టోరీని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారు. ఇక్కడ స్కార్పియో వచ్చింది. సో స్కార్పియో మనకి ఏం చెప్తుంది? మీరు ఇంటెన్స్గా తయారవబోతున్నారనమాట. కొంచెం సీక్రెటివ్గా. స్కార్పియోని వృచ్చిక రాశి. సో ఈ స్కార్పియో మనకి యాక్చువల్గా ఏం చెప్తుందంటే సీక్రెటివ్గా ఉండాలి. హై ప్రిస్టెస్ కూడా సీక్రెటివ్గా ఉండాలని చెప్తుంది అనమాట. ఇక్కడ మనకి స్నేక్ వచ్చింది. సో ట్రాన్స్ఫర్మేషన్ చెప్తుంది. బటర్ఫ్లైస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తారు. సో ఇక్కడ మనకి స్పైడర్ ఉంది. మీ ఫ్యూచర్ని మీరే బిల్డ్ చేసుకోగలుగుతారంట. సో మీ ఫ్యూచర్ని మీరు ఎట్లా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు? బ్యూటిఫుల్ రీడింగ్ అబ్బా. మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ చూద్దాం. సో నేను 2 కార్డ్స్ తీసుకుంటాను. మనకు ఒక కార్డ్ ఆల్రెడీ
వచ్చేసింది. సో మనకు వస్తున్న, నేను ఇప్పుడు స్కార్పియో గురించి మాట్లాడినాను, ఇక్కడ రాసి కూడా స్కార్పియో వచ్చింది. డబుల్ కన్ఫర్మేషన్ అగైన్. మీ ముందరే కార్డ్స్ ఎగిరి పడుతున్నాయి. ఇక్కడ 8th హౌస్ అండ్ 5th హౌస్ని సూచిస్తున్నారనమాట. 5th హౌస్ దేని గురించి మాట్లాడుతుంది? పిల్లల గురించి మాట్లాడుతుంది, మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది, మీలో ఉన్న ఆ ప్లేఫుల్నెస్ గురించి చెప్తుంది, మీలో ఉన్న క్రియేటివిటీ గురించి చెప్తుంది. అండ్ మనకి 8th హౌస్ దేని గురించి చెప్తుంది? మన రిసోర్సెస్ గురించి చెప్తుంది అనమాట. మనకి మన పూర్వీకుల నుంచి వస్తున్న సంపద కావచ్చు, ఇన్హెరిటెన్స్ గురించి చెప్తుంది. సో మన రిసోర్సెస్ గురించి చెప్తుంది. సో కొంతమందికి ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, సో మన అకల్ట్ గురించి చెప్తుంది అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ మనకి శని, సాటర్న్ గురించి, అండ్ ఇక్కడ మనకి జూపిటర్ వచ్చింది. సో ఎందుకమ్మా ఇంత కష్టం ఉన్నింది, ఎందుకమ్మా ఇంత ఏడుపు ఉన్నింది, ఎందుకమ్మా ఇంత ఆలోచన ఉన్నింది? మనల్ని మనము మంచిగా తీర్చిదిద్దుకొని మనం బెటర్ అవుతున్నాము అంటే అది సాటర్న్ పని. అరే మూర్ఖుడా, నువ్వు ఇట్లున్నావా, నీ మూర్ఖత్వాన్ని నేను తొలగిస్తాను, నువ్వు చూస్తూ ఉండు, నువ్వే నీ తప్పులన్నిటిని ఒప్పుకొని నువ్వు బెటర్గా అవుతావు. రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ సాటర్న్ తీసుకొని వస్తారనమాట. అది దేంట్లో తీసుకొని వచ్చినారు? మనకి 8th హౌస్లో తీసుకొని వచ్చినారు. అంటే మన రిసోర్సెస్ని మన దగ్గర ఇప్పుడు ఉంది కదా అని చెప్పి అందరికీ పెట్టి, అందరికీ పోసి, అందరినీ చూసి ఏం లేని రోజు ఎవరు ఉండరు అనమాట మన దగ్గర. సో మన రిసోర్సెస్ని మనం ఎంత మంచిగా ఉపయోగించుకోవాలి, మనం ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ మనం దాన్ని సేవ్ చేయాలి, ఇవన్నీ నేర్పించినారు. ఇక్కడే ఇన్హెరిటెన్స్ ఉంది, నేను ఇది చూడలే అసలుకి. ఇన్హెరిటెన్స్ గురించి చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఆ వృచ్చికం గురించే చెప్తున్నారనమాట. సో అంటే ఇప్పుడు అట్రాక్షన్ టువర్డ్స్ అదర్స్ సెక్స్ అనేది కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి దానివల్ల కూడా మీరు కొంచెం కోల్పోయి ఉంటారనమాట. రాంగ్ పీపుల్ని చూస్ చేసుకొని దానివల్ల కూడా మీకు నష్టం కలిగి ఉంటుంది. అండ్ ఇక్కడ 5 ఎర్రజెండా ఎగరేస్తున్నారు, పబ్లిసిటీ. సో ఇక్కడ మనకి ఇక్కడ లియో, సింహరాశి గురించి చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి స్టార్స్ చూపిస్తున్నారు. సో హోప్ ఉంది ఇక్కడ సక్సెస్ని మనం చూస్తున్నాము. ఇక్కడ మీ గురించి ఇంకో 10 మందికి తెలుస్తుంది అనమాట. మీకున్న జ్ఞానం గురించి కావచ్చు, మీ కన్విక్షన్స్ గురించి కావచ్చు, మీరు ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విధంగా మీరు ప్రతిదాన్ని విశ్లేషిస్తారు, వీటి గురించి చాలా చాలా పాజిటివ్గా ఇతరులు మీ గురించి మాట్లాడుకునే సమయం అయితే వచ్చింది. ఇప్పుడు మీ గురించి మీరేమి చెప్పుకోని అవసరం లేదు. మీ గురించి ఇతరులు మంచిగా ప్రాపగాండా అనేది జరుగుతుందన్నమాట. సో గురువు అదే చెప్తున్నారు, మీ జ్ఞానాన్ని మీరు ఎంత పంచుకుంటే మీరు అంత వృద్ధిని చూడగలుగుతారు. అండ్ 5th హౌస్ నేను ఇదివరకే చెప్పినట్లు మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదున్నా కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి, మనసులో పెట్టుకొని అట్లనే కుమిలిపోకండి. మీ పిల్లలతో కూడా మీకు ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ ఏర్పడడానికి ఇప్పుడు హై టైం అనేది వచ్చింది. మీరు కింగ్, సింహం అంటేనే రాజు, అడవికి రాజు. సో మీరు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, మీలో కాన్ఫిడెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. అహానికైతే పోకండి. సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండడం తప్పు కాదు, కానీ ప్రైడ్ని తీసుకొని వచ్చి పెట్టి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఓవర్ కాన్ఫిడెన్స్ చేసుకోకూడదు అనమాట. సో ఖచ్చితంగా 3, 2, 1 గో ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ అని చెప్పి కమెంట్ చేయండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియోస్. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినంటే థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.